ఏం చేస్తున్నారా ఇందాక నుంచి? ఏం లేదు చూడు, నువ్వు రిటైర్మెంట్ వీడియోలోని రిటైర్మెంట్ కార్పస్ ఎంత అంటే క్యాలిక్యులేట్ చేసుకోవడం, మనకి ఎంత ఉంటే సరిపోద్ది, ఇలాంటివన్నీ నేర్పించావా? సో నేను నా రిటైర్మెంట్ కార్పస్ ఎంత ఉండాలి క్యాలిక్యులేట్ చేసుకున్నాను. నాకు క్లియర్ ఐడియా ఉంది, అంటే ఎంత ఉంటే సరిపోద్ది అన్న ఐడియా అయితే వచ్చింది. గుడ్. కాకపోతే ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద డౌట్ ఒకటి వచ్చింది నాకు. ఏంటో డౌట్? ఇప్పుడు నేను 25లో ఎంగేజ్ లో ఉన్నప్పుడు నెట్వర్క్ విషయంలో పెద్దగా టెన్షన్ లేదు, ఎందుకంటే అప్పుడు ఎంగేజ్ కాబట్టి పెద్ద టెన్షన్ పడాల్సిన పని లేదు. కానీ 30కి వచ్చేసరికి ఇల్లు కొనుక్కోవాలనుకునేసరికి హోమ్ లోన్ తీసుకోవడం ఇలాంటివన్నీ చేసాం కదా. సో అది చేయడం వల్ల ఆ టైంలో నా నెట్వర్క్ అసలు రైట్ డైరెక్షన్ లో వెళ్తుందా లేదా అని చెప్పి ఒక డౌట్ ఉంది. సో ఇప్పుడు ఏ స్టేజ్ అంటే 30లో ఎంత నెట్వర్క్ ఉండాలి, 40లో ఎంత నెట్వర్క్ ఉండాలి, 50లో ఎంత నెట్వర్క్ ఉండాలి, సో ఇది రైట్ డైరెక్షన్ లో మూవ్ అవుతుందా లేదా, వీటి కోసం ఎలా చెక్ చేసుకోవాలి? దీనికి ఏమైనా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయా? చాలా మంచి డౌట్ అడిగారు. ఇన్ఫాక్ట్ మన వ్యూవర్స్ లో కూడా చాలా మందికి ఎలాంటి డౌట్ ఉండొచ్చు. ఎందుకంటే మీ ఫైనల్ డెస్టినేషన్ ఏదైతే ఉన్నదో, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేయడానికి మీరు ఎంత నెంబర్ అచీవ్ చేయాలి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ప్రీవియస్ గా చాలాసార్లు నేర్పించాను. కాకపోతే అది డెస్టినేషన్ కదా, అంటే చాలా దూరం ఉన్నది. మరి ఆ దూరం ప్రయాణించేటప్పుడు దారిలోని రైట్ డైరెక్షన్ లో ఈ స్టేజ్ లో వెళ్తున్నాం లేదా చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇంకా సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే, నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్దాం అనుకున్నాను కార్ తీసుకుని. అది నా డెస్టినేషన్. బట్ కార్ తీసుకుని అక్కడికి వెళ్ళేటప్పుడు రైట్ డైరెక్షన్ లో ఈ స్టేజ్ లో వెళ్తున్నా లేదో కూడా చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే డెస్టినేషన్ కి టైంకి రీచ్ అవ్వడం కూడా ఇంపార్టెంట్. ఆ టైంకి రీచ్ అవ్వలేకపోతే ఇబ్బంది పడతాం కదా. సింపుల్లీ మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రిలేటెడ్ గా కూడా రైట్ డైరెక్షన్ లో వెళ్తున్నాం లేదా ఈ స్టేజ్ లో, అంటే 25 అప్పుడు మన నెట్వర్క్ ఎంత ఉండాలి, 30 అప్పుడు ఎంత, 35 అప్పుడు ఎంత, 40 అప్పుడు ఎంత, 50 అప్పుడు ఎంత, ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మనకి సింపుల్ టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ మీకు ఈరోజు నేర్పిస్తాను ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో. సో ఈ టూల్ యూస్ చేసుకుని మీరు రైట్ డైరెక్షన్ లో వెళ్తున్నారు లేదా సింపుల్ గా చెక్ చేసుకోండి. దానికన్నా ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ గైస్, ఈ ఛానల్లో మేము అడిగేది ఒక్కటే. ఇలాంటి వీడియోస్ వెనకాల టీం కొన్ని గంటల పాటు ఎఫర్ట్స్ అయితే పెడతారు. ఎఫర్ట్స్ మీకు హెల్ప్ఫుల్ అవుతున్నాయి అనిపించినట్టు మేము అడిగేది జస్ట్ వీడియోని లైక్ చేయమని మాత్రమే. అండ్ అలాగే వీడియో రిలేటెడ్ మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఐఎమ్ షూర్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి వాళ్ళకి మీ వాట్సాప్ గ్రూప్స్ ఏవైతే వాటిలో తప్పకుండా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో పదండి ఇంకా క్విక్గా క్యాలిక్యులేషన్స్ చూసేద్దాం. చందు, ఫస్ట్ థింగ్ ఫస్ట్, మనం రైట్ డైరెక్షన్లో వెళ్తున్నాం లేదా చెక్ చేసుకోవాలంటే ముందు అసలు మన నెట్వర్క్ ఎంత ఉన్నదన్నది క్యాలిక్యులేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ నీ నెట్వర్క్ క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వేరియస్ రేషియోస్ ఉన్నాయి, చాలా సింపుల్ రేషియోస్. ఆటోమేటిక్గా ఇక్కడ మన క్యాలిక్యులేటర్లో ఇన్బిల్డ్ చేసాం. ఆ రేషియోస్ మనం చెప్పేస్తాయి అన్నమాట, మన రైట్ డైరెక్షన్ ఉన్నావా లేదా అని చెప్పి. దాని తర్వాత ఇంకొన్ని ఫార్ములాస్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ నీ ఏజ్ చెప్పు. 37. ఓకే. నీ ప్రెసెంట్ యాన్యువల్ ఇన్కమ్ చెప్పు. 12 lakhs. 12 lakhs. ఓకే. ఫస్ట్ నాకు అసెట్స్ రిలేటెడ్గా డీటెయిల్స్ కావాలి. నీ క్యాష్ ఎంత హోల్డ్ చేస్తున్నావు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్స్లో? అది ప్రెసెంట్ అయితే ఒక 5 lakhs వరకు ఉంటుంది. 5 lakhs. ఓకే. ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏమన్నాయా? ఎఫ్డీలు ఏం చేయలేదు. బాండ్స్, డిబెంచర్స్ అలాంటివి కూడా ఏం లేవు. డెట్ ఫండ్స్, నీ ఎమర్జెన్సీ ఫండ్ ఉంటుంది కదా. ఎమర్జెన్సీ ఫండ్ కోసం ఆల్మోస్ట్ ఒక 7 lakhs ఉన్నాయి డెట్ ఫండ్స్. 7 lakhs డెట్ ఫండ్స్లో ఉన్నాయి. ఓకే. ఇంకేమైనా అదర్ డిపాజిట్స్ ఉన్నాయా? డిపాజిట్స్ అయితే ఇంకేం లేవు. ఓకే. గోల్డ్ ఎంత ఉంటుంది? ఓవరాల్ గా అప్రాక్సిమేట్ చెప్తున్నా 15 lakhs ఉండొచ్చు. 15 lakhs. ఓకే. ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్? మ్యూచువల్ ఫండ్స్ లో అయితే యాజ్ ఆఫ్ నో 40 lakhs ఉన్నట్టుంది వాల్యూ. ఓకే. నువ్వు పెరిగిందన్నీ క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నావు కదా ఓవరాల్, అంటే ప్రెసెంట్ అంటే నిన్న క్లోజింగ్ కి. ఓకే. దెన్ స్టాక్స్ లో ఎంత ఉంటుంది? స్టాక్స్ లో అయితే ప్రెసెంట్ 75 lakhs వరకు ఉంది. 75 lakhs. ఓకే. కమోడిటీస్ ఏమన్నాయా? కమోడిటీస్ ఏం లేవు, గోల్డ్ ఇందాక చెప్పాను కదా అదే. ఓకే. యూలిప్ ఉండదు నాకు తెలుసు. బైక్? ఒక బైక్ ఉన్నది. సో డిప్రిషియేటింగ్ అసెట్ కదా, సో నేను కొన్నదంతా వాల్యూ ఇప్పుడు కంపేర్ చేస్తే ఒక 70,000 అలా వేసుకోవచ్చు. ఓకే. 70,000. కార్ వాల్యూ ఎంత ఉంటుంది? అది కూడా అంతే 2.5 వరకు ఉంటుంది ప్రెసెంట్. 2.5. ఒక్క నిమిషం. ఓకే. నెక్స్ట్ ఫార్మ్ ల్యాండ్ నాకు తెలిసింది లేదు. ఓకే. ప్లాట్స్ ఉండవు. ప్లాట్స్ ఏం లేవు. ఫ్లాట్ అయితే 1,50,00,000 lakhs ఉంటుంది. 1,50,00,000. దెన్ ఇంకా హౌస్ లేదు అండ్ ట్రెడిషనల్ పాలసీలు ఏమీ లేవు, టర్మ్ ఇన్సూరెన్స్ తప్పించి. క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ ఏం లేవు. ఈపీఎఫ్ 0, పీపీఎఫ్ 0, ఎస్ఎస్వై 0, అన్లిస్టెడ్ కంపెనీస్ 0 నాకు తెలుసు, ఆర్సీబీలు. ఓకే. బిజినెస్ 0 అండ్ యా మిగిలిన అయిపోయి నో లైబిలిటీస్కి వద్దాం. ఓకే. పర్సనల్ లోన్ 0 నాకు తెలుసు. క్రెడిట్ కార్డ్ అయితే నాకు తెలుసు, క్రెడిట్ కార్డ్ వాడుతుంటా కానీ డ్యూ డేట్ ముందు పే చేసేస్తుంటాను. సో 0. హోమ్ లోన్ అయితే ప్రెసెంట్ ఆ ఫ్లాట్ మీద 96 lakhs ఉంది. ఓకే. 96 lakhs హోమ్ లోన్. ఇంకా మిగిలిన ఏం లోన్స్ లేవు, సో నాకు తెలుసు కాబట్టి అన్ని 0 వేసేస్తున్నాను. ఓకే. ఓకే. నౌ
వీల్ కమ్ టు ది రియల్ క్యాల్కులేషన్. సో నీ టోటల్ అసెట్స్ ఎంత చూపిస్తున్నాయి అంటే 2,95,20,000 రూపీస్ నీ టోటల్ అసెట్స్ చూపిస్తున్నాయి. నా టోటల్ లైబిలిటీస్ విషయంకి వచ్చేసరికి ఓన్లీ హోమ్ లోన్ ఒకటే ఉన్నది కాబట్టి 96 lakhs నీ లైబిలిటీ. నౌ నీ టోటల్ నెట్వర్త్ ఎంత అంటే 1,99,20,000. చాలా మంది లైబిలిటీస్ డిడక్ట్ చేయరు, చాలా ఇంపార్టెంట్. సో 1,99,20,000. నౌ ఇప్పుడు మనం అసలు రేషియోస్లోకి వద్దాం. ముందుగా నేను ఒక 4 రేషియోస్ గురించి మాట్లాడతాను, దాని తర్వాత ఇంకొన్ని ఇంపార్టెంట్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ నీ లైబిలిటీ టు నెట్వర్త్ రేషియో. ఓకే, మొత్తం నెంబర్స్ అని ఇన్పుట్ చేసిన తర్వాత 48% వస్తుంది. 48% అంటే ఇది ఇప్పుడు నేను గుడ్ అనుకోవాలా బ్యాడా? గుడ్ క్వశ్చన్. ఓకే, నా గుడ్ ఆ బ్యాడా తెలియాలంటే ఐడియల్లీ ఓకే లైబిలిటీ టు నెట్వర్త్ రేషియో 40% ఉంటే విచ్ ఈస్ గుడ్ అన్నమాట. కొంతమందికి 100% కూడా కనబడుతుంది. ఐఎమ్ షూర్ యంగ్ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో లెస్ దాన్ 30 ఉన్న వాళ్ళందరికీ 100% ఉంటుంది. నేను హోమ్ లోన్ తీసుకున్నట్టయితే మన అసెట్స్ కన్నా కూడా లైబిలిటీ పెరిగిపోతుంది. కాబట్టి నువ్వు 100% ఉంటే వరీ అవ్వాల్సిన పని లేదు. కాకపోతే ఆ లైబిలిటీ టు నెట్వర్త్ రేషియో 100% ఎందుకు ఉన్నదని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మన నెట్వర్త్ని గ్రో చేసి అసెట్స్ కొన్నాం లైబిలిటీ తీసుకుని, ఫైన్, నో ప్రాబ్లం. బట్ వెరస్ చాలా మందికి క్రెడిట్ కార్డ్ డెట్ ఉంటుంది, లేకపోతే వేరే అదర్ డెట్స్ ఉంటాయి. అవన్నీ ఏంటంటే మన నెట్వర్క్ని హ్యాంపర్ చేసే డెట్స్ అన్నమాట. అండ్ పర్సనల్ లోన్స్ ఇవన్నీ కూడా హై ఇంట్రెస్ట్ రేట్తో ఉండే డెట్స్. సో అలాంటి డెట్ ఉన్నదనుకో దెన్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ హౌ టు రెడ్యూస్ అవర్ లైబిలిటీస్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎవరైతే లైబిలిటీ టు నెట్వర్త్ రేషియో 100% దాటేసి ఉన్నదో మీరు ఒక లైబిలిటీ సైడ్ చూసుకోండి. అది మీ అసెట్స్కి అడ్వాంటేజ్ అవుతుందంటే దెన్ ఫైన్, టెన్షన్ పడాల్సిన పని లేదు. బట్ మీ నెట్వర్క్ని హ్యాంపర్ చేసి లైబిలిటీస్ ఉన్నట్టయితే మాత్రం వాటిని రెడ్యూస్ చేయడానికి మీ స్ట్రాటజీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఏజ్ పెరిగే కొద్దీ లైబిలిటీ టు నెట్వర్క్ రేషియో ఏదైతే ఉన్నదో అది తగ్గుకుంటూ రావాలన్నమాట. 100% ఉండకూడదు. 40s వచ్చిన తర్వాత కూడా 100% ఉన్నదంటే విచ్ ఈస్ ఆన్ రిస్కీయర్ సైడ్. సో 40 less than 40కి వస్తున్నది అనుకో విచ్ ఈస్ వీఆర్ ఇన్ ఏ రైట్ డైరెక్షన్గా మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ రేషియో. ఇప్పుడు నాకు మళ్ళీ ఇంకో డౌట్ వచ్చింది. సో ఇందాక లైబిలిటీ టు నెట్వర్క్ రేషియో 40% ఉంటే బెటర్ అన్నావు కదా, కానీ 48% ఉంది. సో నేను వరీ అవ్వాలి అప్పుడు? నో, వరీ అవ్వక్కర్లేదు. ఎందుకంటే నీ లైబిలిటీ ఏదైతే ఉన్నదో అది హోమ్ లోన్. ఓకే, హోమ్ లోన్ కూడా ఎందుకు తీసుకున్నావు? బికాస్ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ అండ్ వీ జనరేట్ మోర్ రిటర్న్ మార్కెట్ నుంచి. కాబట్టి హోమ్ లోన్ తీసుకున్నావు కాబట్టి వరీ అవ్వాల్సిన పని లేదు. వెరస్ నీ లైబిలిటీస్ ఏవైతే నీ నెట్వర్క్ని హ్యాంపర్ చేసే లైబిలిటీస్ అనుకో, అంటే పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ డెట్ ఇలాంటివి ఉన్నాయనుకో, దెన్ అప్పుడు వరీ అవ్వాలి. ఎనీవేస్ ఐ టెల్ యూ సంథింగ్, మిగిలిన వ్యూవర్స్ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీ లైబిలిటీ టు నెట్వర్క్ రేషియో ఏదైతే కొంచెం హైయర్ సైడ్లోనే కనబడుతుంది. లెస్ దాన్ 40 ఉన్నప్పుడు ఆ హైయర్ సైడ్లోనే ఉంటుంది. 40 అబోవ్ వచ్చేసరికి దాన్ని రెడ్యూస్ చేసుకుంటూ రావాలన్నమాట. అండ్ అలాగే ఒకవేళ మన లైబిలిటీస్ 13%, 14% ఇంట్రెస్ట్ రేట్లతో ఉన్నాయనుకో అప్పుడు వరీ అవ్వాలి. ఓకే, అలాంటి లైబిలిటీస్ని రెడ్యూస్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఎస్పెషల్ లెస్ దాన్ 40 ఉన్నప్పుడు చాలా కేసుల్లో మన లైబిలిటీ టు నెట్వర్క్ రేషియో 100% అబోవ్ కనబడుతుంటాయి. ఆ కేసులోనే కాదు ఓవరాల్గా కూడా అలాంటి కేసులో ఇంకా ఇంపార్టెంట్ అన్నమాట. ఏంటంటే మన దగ్గర టర్మ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఏదైనా రిస్క్ జరిగింది అనుకో, మెయిన్ అర్నింగ్ మెంబర్ రిస్క్ జరిగినప్పుడు లైబిలిటీస్ మన అసెట్స్ కన్నా ఎక్కువ ఉన్నాయనుకో దెన్ డిపెండెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రబుల్లోకి వెళ్ళిపోతారు కదా. వాళ్ళ ట్రబుల్లోకి వెళ్ళకుండా ఉండడానికి ప్రొటెక్ట్ చేయడానికి టర్మ్ ఇన్సూరెన్స్ అయితే ఎవరైతే తప్పకుండా తీసుకుని అండ్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉండడం ఇంపార్టెంట్. ఏంటంటే సడన్గా ఏదైనా హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్స్ వచ్చిందనుకో సడన్గా మన అసెట్స్ నుంచి అక్కడికి వెళ్ళిపోతాయి. కాబట్టి సో దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా ఈ 2 ఇన్సూరెన్స్లు ఎవరైతే లైబిలిటీ టు నెట్వర్క్ రేషియో అండ్ ఎస్పెషల్ లెస్ దాన్ 40 ఉంటారో తప్పకుండా ఈ 2 ఇన్సూరెన్స్ పాలసీలు అయితే తీసుకోవాలి. ఒకవేళ లేనట్టయితే మీకు కింద కామెంట్ సెక్షన్లో అగ్రిగేటర్ ఒక లింక్స్ ఉంచుతారు, అక్కడ నుంచి చెక్ చేసి అయితే తప్పకుండా తీసుకోండి. నువ్వు నెక్స్ట్ రేషియోకి వెళ్ళిపోదాం. నీ నెట్వర్క్ క్యాలిక్యులేషన్ మనం చూసే సెకండ్ రేషియో నీ ఫిక్స్డ్ అసెట్ టు నెట్వర్క్ రేషియో. ఈ రేషియో మనకి ఏం చెప్తుంది అంటే ఓవరాల్గా మన నెట్వర్క్ ఏదైతే ఉందో దాంట్లోని ఎక్కువ పర్సెంటేజ్ ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయా లేకపోతే లిక్విడ్ అసెట్స్ ఉన్నాయా అనేది మనకు చెప్తుంది, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన తెలుగు స్టేట్స్లో ఎస్పెషల్లీ చాలా మంది ఫిక్స్డ్ అసెట్స్ మీద ప్రామ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఫిక్స్డ్ అసెట్స్ని అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తుంటాం. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే ఓవర్ ఏ పీరియడ్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత లిక్విడిటీ లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాం కదా, మీరు ఆస్తిపరుడా ధనవంతుడా అని చెప్పి క్లియర్ డిఫరెన్సియేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో సేమ్ థింగ్ అన్నమాట. ఓకే, ఈ ఫిక్స్డ్ అసెట్ టు నెట్వర్క్ రేషియో ఏదైతే ఉన్నది ఇది నీ నెట్వర్క్లో 50% నుంచి 60% లోపల ఉన్నట్టయితే విచ్ ఇస్ గుడ్. ఎందుకంటే ఇదే లిక్విడ్ అసెట్స్ కూడా అంతే ఈక్వలెంట్గా ఉన్నట్టుగా మనం తీసుకోవచ్చు అన్నమాట. అదే అంతకన్నా ఎక్కువ ఉన్నదంటే ఓవర్ ఏ పీరియడ్ ఏం చేయాలంటే మన లిక్విడ్ అసెట్స్ని కూడా పెంచుకుంటూ రావాలి. వేరే నీ కేసులో చూసినట్టయితే నీ లిక్విడ్ అసెట్ టు నెట్వర్క్ రేషియో ఇది థర్డ్ రేషియో అన్నమాట. ఇది 73% చూపిస్తుంది, విచ్ ఇస్ రియలీ గుడ్. యాక్చువల్లీ 40% నుంచి 50% మధ్యలో నీ లిక్విడ్ అసెట్ టు నెట్వర్క్ రేషియో ఉండాలి. దానికన్నా ఎక్కువ మెయింటైన్ చేస్తున్నాం. సో హెల్తీగా అయితే క్లియర్లీ కనబడుతుంది అన్నమాట. అండ్ ఆన్ గోయింగ్ కూడా జనరల్లీ మనవి లిక్విడ్ అసెట్స్ పెరుగుతూ వెళ్తుంటాయి కదా, అంటే మనం యాడ్ ఫిక్స్డ్ అసెట్ ఏదైతే యాడ్ చేసో
కన్సంప్షన్ కోసం కాబట్టి అయిపోయింది దాని పార్ట్. ఐ డోంట్ థింక్ నువ్వు ఫిక్స్ అసెట్స్ ఇంకా పెద్దగా యాడ్ చేయవు కాబట్టి నీ లిక్విడ్ అసెట్స్ అయితే పెరుగుతాయి. ఓకే, లిక్విడ్ అసెట్స్ బాగా పెరిగిపోయినప్పుడు ఒకవేళ నువ్వు ఫిక్స్ అసెట్ యాడ్ చేయాలనుకున్నావు అనుకో, యాడ్ చేయాలని కూడా యాడ్ చేయొచ్చు అన్నమాట. అట్లీస్ట్ మినిమం మనం మెయింటైన్ చేయాల్సింది 40-50% ఆఫ్ నెట్వర్క్ అయితే లిక్విడ్ అసెట్స్ మెయింటైన్ చేసినట్టయితే, విచ్ ఇస్ రియలీ గుడ్. అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా ఇట్స్ ఫైన్, నో ప్రాబ్లం, టెన్షన్ లేదు. కాకపోతే ఆ లిక్విడ్ అసెట్ని ఎక్కడ పెడుతున్నావు అన్నది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది వీటిని ఎఫ్డీలోనే లేకపోతే సేవింగ్ అకౌంట్లోనే వదిలేస్తుంటారు. దానివల్ల ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్నే తినేస్తుంది. ఓకే, సో అందు గురించి అని చెప్పి అలా కాకుండా ఒకవేళ ఈక్విటీస్లో ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయి, ఓకే, విచ్ ఈస్ జనరేటింగ్ 12%, 13% కైండ్ ఆఫ్ రిటర్న్ డెలివర్ చేస్తుంది అనుకో, దెన్ దెర్ ఇస్ నో టెన్షన్, హ్యాపీగా. ఇన్ఫాక్ట్ ఫిక్స్డ్ అసెట్ టు నెట్వర్క్ రేషియో కన్నా కూడా ఈ లిక్విడ్ అసెట్ టు నెట్వర్క్ రేషియో మనం రైట్ వేలో పార్క్ చేసినట్టయితే దట్ ఈస్ బెస్ట్ థింగ్ అవుతుంది అనమాట. సో రైట్ అసెట్ క్లాస్లో ఉండి ఇది ఎంత హై ఉన్నా కూడా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లాస్ట్ రేషియో నీ అసెట్ టు నెట్వర్క్ రేషియో ఇది 100% అబోవ్ ఉన్నది అనుకో, విచ్ ఈస్ రియలీ గుడ్. నీ కేసులో 148% ఉన్నది. ఓకే, ఎవరిదైనా 100% కన్నా బిలో ఉన్నట్టయితే మాత్రం ఒకటే చెప్తాను అగైన్, మీకు ఈ రేషియోస్ గురించి చెప్పినప్పుడు బిగినింగ్లో కూడా చెప్పాను, మీ లైబిలిటీ సైడ్ ఏదైతే ఉన్నదో అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. అది అసెట్స్ని హ్యాంపర్ చేయని లైబిలిటీస్ ఉన్నాయనుకో వరీ అవ్వాల్సిన పని లేదు. బట్ అసెట్స్ని హ్యాంపర్ చేసే లైబిలిటీస్ ఉన్నట్టయితే మాత్రం వాటిని రెడ్యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అసెట్స్ని హ్యాంపర్ చేసే లైబిలిటీస్ ఆర్ పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్ ఇలాంటివన్నీ హైయర్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది. అంటే మనం చెప్తే నాకు ఇక్కడ ఒక కేసు వచ్చింది. అంటే జనరల్ చాలా మంది ఏం చేస్తారంటే పర్సనల్ లోన్స్ అవి తీసేసుకుని, క్రెడిట్ కార్డ్ లోన్స్ ఇలాంటివి తీసేసుకుని తెలియకుండా అవి వేరే చోట ఇన్వెస్ట్ చేసేద్దాం మనకి రిటర్న్ వస్తుంది కదా అనుకుంటారు. అక్కడ ఆ రిటర్న్ జనరేట్ అవ్వక ఇక్కడేమో పర్సనల్ లోన్ పే చేసుకుని అక్కడే స్ట్రక్ అయిపోయి లైబిలిటీస్ లో ఇరుక్కుపోయిన అంటే సందర్భాలు చూసాం కదా. చాలా ఉంటాయి, కుప్పల మంది, చాలా మంది ల్యాండ్ గా ఉంటారు పర్సనల్ లోన్ తీసుకుని. నేను చూసాను అలాంటి కేసెస్. ఓకే, అండ్ 13-14% ఏమో పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్ పే చేస్తుంటారు. ల్యాండ్ మీద ఏదో రిటర్న్ వచ్చేస్తుంది అనుకుంటారు. ఎస్, ల్యాండ్ రిటర్న్ వస్తుంది, కాకపోతే 13-14% రిటర్న్ ఇంట్రెస్ట్ పే చేసి ఇన్వెస్ట్ చేయడం ఇస్ నాట్ రైట్ అన్నమాట. సి హోమ్ లోన్ గురించి ఎందుకు నేను పాజిటివ్ మాట్లాడతా అంటే, మన ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే చాలా తక్కువ 8-9% ఉంటుంది. మీ అసెట్ పెరిగింది అనుకో, ఓకే, పెరిగినప్పుడు ఆర్ ఏ పీరియడ్ ఇట్ విల్ వర్క్. సో నెట్వర్క్ రిలేటెడ్ గా మనం తెలుసుకోవాల్సిన 4 రేషియోస్ అయితే ఇవి. ఈ 4 రేషియోస్ అర్థమే అనుకున్నాను నీకు. రేషియోస్ అయితే క్లియర్ గా అర్థమయ్యాయి, కానీ నేను స్టార్టింగ్ లో నేను అడిగాను కదా ఏ ఏజ్ లో ఎంత నెట్వర్క్ ఉండాలని, అంటే రైట్ డైరెక్షన్ లో వెళ్తున్నావా లేదా అని తెలుసుకోవడానికి. మరి అది అలా క్యాల్కులేట్ చేసి గుడ్ క్వశ్చన్. సో అక్కడికే వస్తున్నాను గైస్. మీరు కూడా మీ నెట్వర్క్ అంటే మీరున్న ఏజ్ బ్రాకెట్ బట్టి పర్సనేజ్లు చెప్తాను, దాన్ని బట్టి క్యాల్కులేట్ చేసుకుని నాకు రిక్వెస్ట్ ఏంటంటే రైట్ డైరెక్షన్ ఉన్నట్టయితే నేను రైట్ డైరెక్షన్ ఉన్నాను కింద కామెంట్ చేయండి. ఒకవేళ రైట్ డైరెక్షన్ లేనట్టయితే మీరు ఎన్నాళ్ళలో రైట్ డైరెక్షన్కి వెళ్దాం అనుకున్నారు నాకు గోల్ని కూడా రాసుకుని కామెంట్ చేయండి. సో దట్ మీరు మళ్ళీ అగైన్ ఈ వీడియోకి వచ్చారనుకుంటే వచ్చినప్పుడు అది మీకు ఒక రిమైండర్ కింద కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ మన వ్యూవర్స్ ఎంతమంది రైట్ డైరెక్షన్ ఉన్నారన్నది కూడా మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎక్కువ మంది ఉన్నట్టయితే ఒక హ్యాపీనెస్ కూడా క్రియేట్ అవుతుంది. అండ్ ఓకే, లెట్ మీ టేక్ యూ టు దట్ క్యాల్కులేషన్. ఈ ఐడియల్ నెట్వర్క్ క్యాల్కులేషన్ ఏదైతే ఉందో దాన్ని 2 విధాలుగా మనం క్యాల్కులేట్ చేయొచ్చు. ఒకటి, ఇంటర్నేషనల్ ఫండ్ హౌస్ ఫెడిలిటీ ఉన్నది కదా, సో ఆ ఇంటర్నేషనల్ ఫండ్ హౌస్ టీం మొత్తం కలిపి ఒక ఫ్యాక్టర్ బేస్డ్ క్యాల్కులేషన్ అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత ఫార్ములా బేస్డ్ క్యాల్కులేషన్ కూడా దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫెడిలిటీ టీం ఏం చెప్తారంటే, ఇనిషియల్ ఏజ్లోని ఏంటంటే మన ఇన్కమ్ తక్కువగా ఉంటుంది, ఎక్స్పెన్సులు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏమంటారంటే 30 years ఎవరైతే ఏజ్ బ్రాకెట్లో ఉంటారో వాళ్ళ యాన్యువల్ శాలరీ ఏదైతే ఉన్నదో వాళ్ళ నెట్వర్త్ 1 time ఆఫ్ దట్ పాజిటివ్ సైడ్లో ఉన్నదనుకోండి, దెన్ దే ఆర్ ఇన్ రైట్ డైరెక్షన్ అంటారు. అదే 40 years ఏజ్ వచ్చేసరికి మీ యాన్యువల్ శాలరీ అప్పుడు ఏదైతే ఉంటుందో అది ఇంటూ 3 times మీ నెట్వర్క్ పాజిటివ్ ఉన్నట్టయితే మీరు రైట్ డైరెక్షన్లో ఉన్నట్టుగా. అదే 50 years వచ్చేసింది అనుకోండి, మీ అప్పుడు యాన్యువల్ శాలరీ ఏదైతే ఉన్నదో దానికి 6 times ఉండాలని. అదే 60 years ఏజ్ వచ్చినప్పుడు మీ అప్పుడు యాన్యువల్ ఇన్కమ్ ఏదైతే ఉన్నదో దానికి అట్లీస్ట్ మినిమం 8 times ఉండాలని చెప్తున్నారు అనమాట. దీని క్యాలిక్యులేషన్ కోసం వాళ్ళు ఒక ఫ్యాక్టర్ని తీసుకున్నారు. శాలరీ గ్రోత్ యావరేజ్గా 8% ఉంటుంది అని చెప్పి తీసుకున్నారు అనమాట. అలా తీసుకున్నట్టయితే నీ కేసులోని ఇప్పుడు 12 lakhs యాన్యువల్ ఇన్కమ్ ఉన్నది కాబట్టి నీ ఏజ్ 40 వచ్చేసరికి నీ ఐడియల్ నెట్వర్క్ మినిమం 45,34,000 అయితే ఉండాలి. నీ నెట్వర్క్ ఇప్పుడు దానికన్నా ఎక్కువ ఉన్నది కాబట్టి యు ఆర్ ఇన్ రైట్ డైరెక్షన్గా తీసుకోవచ్చు అన్నమాట. దీనికన్నా తక్కువ ఉన్నట్టయితే మన నెట్వర్క్ని అయితే పెంచుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఈ క్యాలిక్యులేషన్లో ఒక ఫ్లా ఉన్నది. ఆ ఫ్లా ఏంటంటే ఇది 5 years బ్లాక్ ఏదైతే ఉన్నదో ఆ బ్లాక్ బట్టి మారుతుంటుంది. మన ఎగ్జాక్ట్ ఏజ్ ప్రకారం మనం తెలుసుకోవాలనుకో, దెన్ దెర్ ఈస్ అనదర్ క్యాలిక్యులేషన్ అనమాట. ఈ ఫార్ములాని థామస్ స్టాన్లీ అండ్ అలాగే విలియం డెన్కో అని వీళ్ళిద్దరూ కలిపి ఇన్వెంట్ చేశారు. ఈ ఫార్ములా ఏంటంటే మన ఏజ్ ఏదైతే ఉన్నదో ఏజ్ ఇంటూ మన యాన్యువల్ శాలరీ ఏదైతే ఉన్నదో దాన్ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని 10తో డివైడ్ చేసాం అనుకోండి, ఏదైతే నెంబర్ వస్తుందో
మినిమం అంత నెట్వర్త్ అయితే ఆ ఏజ్లో ఉండాలన్నమాట. నీ కేసులోని చూసినట్టయితే ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం 44,40,000 రూపీస్ అయితే ఉండాలి. నీ నెట్వర్క్ దానికన్నా హైయర్ సైడ్లో ఉన్నది కాబట్టి యువర్ ఇన్ రైట్ డైరెక్షన్కి అయితే తీసుకోవచ్చు. అండ్ మిగిలిన వ్యూవర్స్ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత రైట్ డైరెక్షన్ ఉన్నారా లేదా అన్నది కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఇలా మన ఈ ఏజ్ని బట్టి అంటే ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నాం, దాని తర్వాత ఒక 5 years తర్వాత మళ్ళీ అగైన్ ఈ వీడియోకి రండి, వచ్చి ఆ ఎక్సెల్ యూస్ చేయండి, మీరు రైట్ డైరెక్షన్లో ఉన్నారో లేదు చెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిసారి మన ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి. మనకి ఏదైనా కొనాలనిపిస్తే లైబిలిటీస్ పెరుగుతాయి, ఆర్ ఇంకేదైనా ఎక్స్పెన్స్ వస్తుంది, ఆర్ లైఫ్లో ఏదైనా మేజర్ ఈవెంట్ జరగచ్చు. సో ఇవన్నీ జరిగినప్పుడు మన నెట్వర్క్లో చేంజెస్ వస్తాయి కాబట్టి వచ్చినప్పుడల్లా మనం రైట్ డైరెక్షన్ ఉన్నాం లేదా అనేది చాలా సింపుల్గా చెక్ చేయొచ్చు. నెంబర్స్ ఇన్పుట్ చేయడం ఏమున్నది, క్విక్గా ఇప్పుడు చేస్తాం కదా, అంతే క్విక్గా మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 10 minutes కూడా హార్డ్లీ పట్టదు. నెంబర్స్ సింపుల్ ఫటాఫట్ మనకి ఐడియా ఉంటుంది కాబట్టి అవి ఇన్పుట్ చేసి మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ అసెట్స్ లయబిలిటీస్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, నెక్స్ట్ ఒకవేళ ఏదైనా అసెట్ ఫిక్స్డ్ అసెట్ కొనాలనుకున్నప్పుడు ముందుగానే నేను అంటే ఈ ఫార్ములా ఉంది కాబట్టి దాన్ని బట్టి నేను లోన్కి వెళ్తే ఎంత లోన్ తీసుకుంటాను ఇవన్నీ తెలుస్తాయి కదా, అసెట్ వాల్యూ లోన్ వాల్యూ ఇవన్నీ తెలుస్తాయి కదా, ముందుగానే క్యాలిక్యులేట్ చేసేసుకున్నాను అనుకో, దెన్ నేను అది అసెట్ కొనడానికి వెళ్ళొచ్చా లేదా అన్నది కూడా నాకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది కదా, దీంతో చెక్ చేసుకోవచ్చు. అంటే మన నెట్వర్క్ నెగిటివ్కి వెళ్ళిపోతుందా లేదా ఇదంతా కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎస్, దానికి కూడా ఉపయోగపడుతుంది, దానికి కూడా యూజ్ అవుతుంది హ్యాపీగా. సో ఇది గైస్ ఇంత సింపుల్గా మీ నెట్వర్క్ క్యాలిక్యులేషన్ అయితే మీరు చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటారు కాబట్టి యాజ్ యూజువల్ మన టెలిగ్రామ్ ఛానల్ ఎక్సెల్ షీట్ అయితే షేర్ చేసేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని వెంటనే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ వీడియోని అప్లోడ్ చేసిన కొన్నాళ్ళ తర్వాత చూస్తున్నారనుకోండి, టెలిగ్రామ్ ఛానల్ సెర్చ్ చేయడం కూడా చాలా ఈజీ. మీరు ఫైల్ సెక్షన్లోకి వెళ్ళి నెట్వర్క్ క్యాలిక్యులేటర్ అని చెప్పి సెర్చ్ కొట్టారనుకోండి, మీకు ఈ ఫైల్ అయితే కనబడుతుంది. అప్పుడు డౌన్లోడ్ చేసుకుని మీ నెట్వర్క్ని అయితే క్యాలిక్యులేట్ చేసుకోవడం మిస్ అవ్వకండి. ఐఎమ్ షూర్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ వీడియోని ఇప్పుడు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ ఫైనాన్షియల్ ప్లానింగ్ రిలేటెడ్ మన ఛానల్లో ఇంకా సాలిడ్ కంటెంట్ చాలానే అప్లోడ్ చేస్తాం. ఇక్కడ ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్లేలిస్ట్ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేసినట్టయితే మీ రిటైర్మెంట్ రిలేటెడ్, ఫైర్ రిలేటెడ్గా ఆర్ ఈవెన్ చిల్డ్రన్ ఫ్యూచర్ రిలేటెడ్గా ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ అయితే మీకు దొరుకుతాయి. అండ్ అడ్వాన్స్ క్యాలిక్యులేటర్లు కూడా ప్రొవైడ్ చేస్తాం, వాటిని అయితే తప్పకుండా యూజ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.